Hello everybody, welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily use English words with examples. Let's get started. First one, వాయడం వాయడం అంటే స్వెల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఏడ్చాను కాబట్టి నా కళ్ళు వాచిపోయాయి. నేను చాలా ఏడ్చాను కాబట్టి నా కళ్ళు వాచిపోయాయి. ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలంటే, మై ఐస్ ఆర్ స్వాలెన్ బికాజ్ ఐ క్రైడ్ ఏ లాట్. మై ఐస్ ఆర్ స్వాలెన్ బికాజ్ ఐ క్రైడ్ ఏ లాట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె ముఖం వాచింది. ఆమె ముఖం వాచింది. హర్ ఫేస్ ఈజ్ స్వాలెన్. హర్ ఫేస్ ఈజ్ స్వాలెన్. నాకడం అంటే లిక్. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ ఐస్ క్రీమ్ని నాకుతుంది. బేబీ ఐస్ క్రీమ్ని నాకుతుంది. ద బేబీ ఈజ్ లికింగ్ ద ఐస్ క్రీమ్. ద బేబీ ఈజ్ లికింగ్ ద ఐస్ క్రీమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. తిన్న తర్వాత అతను తన వేళ్లను నాకాడు. తిన్న తర్వాత అతను తన వేళ్లను నాకాడు. హీ లిక్కెడ్ హిజ్ ఫింగర్స్ ఆఫ్టర్ ఈటింగ్. హీ లిక్కెడ్ హిజ్ ఫింగర్స్ ఆఫ్టర్ ఈటింగ్. నెక్స్ట్ వన్, మూలగడం అంటే గ్రోన్ ఆర్ మోన్. ఫర్ ఎగ్జాంపుల్, నొప్పితో అతను మూలుగుతున్నాడు. హీ వాజ్ గ్రోనింగ్ ఇన్ పెయిన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కడుపు నొప్పితో ఆమె మూలిగింది. షీ మోన్డ్ బికాజ్ ఆఫ్ స్టమక్ పెయిన్. నెక్స్ట్ వన్, వణకడం అంటే షివర్ లేదా ట్రెంబుల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చలితో నేను వణికిపోయాను. ఐ వాజ్ షివరింగ్ బికాజ్ ఆఫ్ ద కోల్డ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతని చేతులు వణుకుతున్నాయి. హిజ్ హ్యాండ్స్ వర్ ట్రెంబ్లింగ్. నెక్స్ట్ వన్, ఎక్కిళ్ళు అంటే హికప్. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎక్కిళ్ళు ఆగడం లేదు. మై హికప్స్ ఆర్ నాట్ స్టాపింగ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎక్కిళ్ళు వస్తే కొంచెం నీళ్లు తాగు. డ్రింక్ సమ్ వాటర్ ఇఫ్ యూ హ్యావ్ హికప్స్. నెక్స్ట్ వన్, మింగడం అంటే స్వాలో. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాబ్లెట్ను నీళ్ళతో మింగు. స్వాలో ద ట్యాబ్లెట్ విత్ వాటర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను ఆహారాన్ని త్వరగా మింగేశాడు. హీ స్వాలోడ్ ద ఫుడ్ క్విక్లీ. నెక్స్ట్ వన్, తడబడటం అంటే స్టంబుల్. ఫర్ ఎగ్జాంపుల్, అతను నడుస్తూ తడబడ్డాడు. హీ స్టంబుల్డ్ వైల్ వాకింగ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె మెట్లపై తడబడింది. షీ స్టంబుల్డ్ ఆన్ ద స్టేర్స్. నెక్స్ట్ వన్, గాయం అంటే wound ఆర్ ఇంజరీ. ఫర్ ఎగ్జాంపుల్, అతని కాలికి గాయం ఉంది. హీ హ్యాజ్ ఏ wound on his leg. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నడుస్తూ ఆమెకు గాయమైంది. షీ గాట్ ఇంజూర్డ్ వైల్ వాకింగ్. నెక్స్ట్ వన్, పిత్తు అంటే ఫాట్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో ఎవరో పిత్తు వేశారు. సమ్వన్ ఫార్టెడ్ ఇన్ ద క్లాస్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను నిద్రలో పిత్తు వదిలాడు.
He farted while sleeping. He farted while sleeping. నెక్స్ట్ వన్, అరవడం ఆపు. అరవడం ఆపు. ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు? ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు? ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel. Thank you. Keep watching.